కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలో భారీ వర్షాల కారణంగా వాగులు పొంగిపొర్లుతున్నాయి. సోమవారం పిప్పర్గొంది వాగు ఉధృతంగా ప్రవహించడంతో విద్యార్థులు, గ్రామస్తులు తాడు సహాయంతో వాగును దాటారు. ప్రమాదకర పరిస్థితులు ఉన్నప్పటికీ తమ అవసరాల నిమిత్తం ఈ సాహసం చేయాల్సి వచ్చిందని స్థానికులు తెలిపారు. భారీ వర్షాల వల్ల ఎగువ ప్రాంతాల నుండి వచ్చిన వరద నీరు లో లెవెల్ వంతెనపై నుంచి ప్రవహిస్తుంది. దీనితో పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అధికారులు హై లెవెల్ వంతెన నిర్మించడంలో స్పందించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. एवढी आपत आहे तुम्हाला गुंड्याच्या नाले भीमपूरच्या नाले जग्याला लगेच आपत आहे. उगा गिरायकलाच मरत राहते एवढं पाण्यात आल्या. ఇప్పుడు మాది ఇక్కడ అంటే మాది గుండి. మేము గుండికి పోవాలంటే అట్టకెళ్ళి పోవాలంటేనేమో అక్కడ వాగొచ్చింది. సరే అని చెప్పి ఇట్లా 100 రూపాయలు ఇట్లా 100 అవుతాయి ఇట్లా పోవడానికి. ఇట్లా 100 రూపాయలు పెట్టి అట్లా తిరిగిపోయినాం. తిరిగి వచ్చేటప్పుడు పోయేటప్పుడు మంచిగానే ఉన్నది. చిన్న వానకే చిత్త అన్నట్టు మొత్తం ఇదంతా తొర్రా. ఇప్పుడు దాటకుండా పోకుండా రాకుండా ఇది పరిస్థితి. ఇక అటోళ్ళు అటే ఇటోళ్ళు ఇటే. ఇక వాళ్ళకి ఆ చెప్తే వాళ్ళు మనకు ఆ చెప్తారు. ఒక అట్లున్నది పరిస్థితి. ఇక సిచ్యువేషన్ ఏంటంటే ఈ వర్షాకాలంలో అయితే ఈ కనరగాం గుండి ఇంకో 2 విలేజ్లు ఉంటాయి లోపల. దానికి ఈ తెలంగాణకి అయితే సంబంధం లేనట్టే ఉన్నది. ఎందుకంటే గట్టిగా వర్షం పడ్డది అనుకో, ఇటు అటు పోలేదు అటు ఇటు పోలేదు. ఉసుకని ఏమన్నా వాళ్ళకన్నా జ్వరం వచ్చి లేదంటే దుడిగి పెట్టు ఏదైనా పరేషాన్ అయిందనుకో, ఇక అంబులెన్స్